హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్లో చూసుకుంటే ఎట్లా ఉందో హైలైట్స్ అని చెప్పుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే మీ ఓటు ఎవరికి నిజంగా టాప్ 5లో ఎవరు డిజర్వ్ అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చిందేంటి, ఈ వారం చూసుకుంటే మీ ప్రదర్శన, మీ ముద్ర, మీ కాంట్రిబ్యూషను, మీ కృషి ఎట్లా గొప్పగా మార్చారంటే పేలవమైన ప్రదర్శన చేసిన వాళ్ళందరూ అద్భుతమైన తోపు తురుంకానులుగా హౌస్లో ఉంటూ, అట్లాగే ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా అత్యంత దారుణమైన ప్రదర్శన అయితే కనిపిస్తూ ఉంది. దానివల్ల ఓటింగ్లో తారుమారు అయితే జరుగుతూ ఉంది. మంచిదే, ఎవరైతే హౌస్లో టార్గెట్కి గురవుతున్నారో వాళ్ళకి ఆడియన్స్లో బ్రహ్మరథం పడతారు. ఇది ప్రతి సీజన్లో ప్రూవ్ అయిందే. సో ఇప్పుడు కూడా అట్లాగే జరగబోతుందని అర్థమవుతుంది. సో ఆడియన్స్ అయితే మాత్రం అవన్నీ చూస్తారు కదా. బిగ్ బాస్ చెప్పినవి కన్సిడర్ వాళ్ళు చేయకపోయినా ఎవరు ఎట్లా ఆడారు, ఎవరు ముద్ర పడింది, ఎవరు కాంట్రిబ్యూషను, ఎవరు ఎక్కువగా ఎవరు కృషి వాళ్ళు ఈ సీజన్ ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అయింది, ఇవన్నీ హౌస్ మేట్స్ గమనించకపోయినా ఆడియన్స్ అయితే గమనిస్తారుగా. వాళ్ళెటు పట్టించకపోయినా మీరైతే అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఓట్లు వేస్తారు కదా. పిఆర్ మాయాజాలంలో, పిఆర్ ఇన్ఫ్లుయెన్స్లో అయితే పడిపోరు కదా. సో మీ ఓటు ఎవరికి అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అట్లాగే నేను వీళ్ళ 6 తాలూకా నెంబర్స్ కూడా పెడతా, కామెంట్ సెక్షన్లో పెట్టి పిన్ చేస్తా. మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళకి ఓటు వేయండి. ఇక ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది. 29 మార్నింగ్ ఉంటే ఇప్పటికి 28 ఉంది. నిజంగా ఈ అమ్మాయి ఈరోజు చేసిన ఫ్లిప్పులకి, ఆ చీటింగ్ గేమ్కి, డబుల్ స్టాండర్డ్ గేమ్కి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉండబట్టి అది కూడా తగ్గిపోయింది లేండి చాలా వరకు. గతంలో ఫస్ట్లో వచ్చినంత బీభత్స భయానకమైన ఓటింగ్ లేదు. ఇప్పుడు టైటిల్ రేస్లో కూడా వెనకబడతా ఉంది. అయితే ఎంతైనా సరే ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉందగనక, లేకపోతే ఈవిడ కూడా కామనర్గా 0తో మొదలు పెడితే ఇన్ని రోజులు కాదు, ఎప్పుడూ అవుట్ అయిపోవాల్సింది, నో డౌట్. దానికి తోడు ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్తో పాటు స్ట్రాంగ్ పిఆర్, ఇక సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా ఓట్లు ఇవన్నీ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఈరోజు లైవ్ చూసినా, ఆ ప్రోమోలు చూసినా డెప్త్గా ఆలోచించేవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. ఎంత బుర్ర తక్కువ రీజన్స్ అన్నీ చెబుతుందని బుర్ర ఉన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది. అర్థం కాలేదంటే పిఆర్ పక్క. ఇప్పుడు ఎందుకంటే సంజనాని నువ్వే రెచ్చగొట్టి ఎమ్మెన్యేల మీదకి పంపేసి మళ్ళీ నువ్వే వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే నీ శత్రువుకు నువ్వు ఎమ్మెన్యేలకు మళ్ళీ సపోర్ట్ ఏంటి అంటే, నువ్వు చేతికి ఆయుధం ఇచ్చి సంజనాన్ని పంపించో, ఆవిడ వెళ్ళి పొడి చేసి నీ శత్రువుని పొడి చేసి వచ్చేసిన తర్వాత అమ్మయ్య నా శత్రువుని లేపేసావా, రా నీ పని చెబుతా, నిన్ను పొడి చేస్తాయి, నువ్వు ఇప్పుడు ఉంటే నాకు ప్రమాదం అని మాదిరిగా పొడి చేస్తా. అందుకే అక్కడ సంజనా కూడా రియాక్షన్ అయింది, వావ్ సూపర్ సూపర్ సూపర్, నోబాల్కి 6 కొడతాను, బంపర్ ఆఫర్ పండగ చేసుకో, అటు ఎమ్మెన్యేలు దిగిపోలి, ఇటు నేను దిగిపోలి, ఇదే కదా నీ గేమ్, ఇద్దరం ఉండకూడదని మాదిరిగా ఆవిడ అంత రియాక్ట్ అయ్యింది. కాకపోతే ఆలస్యంగా తెలుసుకుంది ఈవిడ ఎట్లా స్ట్రాటజీలో ఇరుక్కుంటున్నాం అనే విషయం. సో మళ్ళీ ఏంది, ఎంత బుర్ర తక్కువ వాదన వాదిస్తుంది తనూజ. ఇప్పుడు సంజన ఏం చెప్పింది, అదేంటి ఎమ్మెన్యేలు మీరు చేయను అన్నారు కదా, ఎమ్మెన్యేలకి బాండింగ్, ఎఫెక్షన్, ఎమోషన్ అన్నారు కదా, మరి ఎందుకు ఇప్పుడు పొడి చేశారు, నేను కూడా మారుస్తానని వితండవాదమా, బుర్ర తక్కువ తెలివి తక్కువ వాదన అనడానికి ఇది ఒక ఉదాహరణ. సంజన ఏం చెప్పింది, నేను ఎమ్మెన్యేలతో పాటు వేరే ఎవరైనా ఉండుంటే అప్పుడే నేను ఎమ్మెన్యేల దగ్గరికి వెళ్ళను, కానీ నేనే ఎమ్మెన్యేల్, మా ఇద్దరమే ఉండేటప్పుడు, నేను అంటే ఎమ్మెన్యేలే ఇద్దరమే ఉండేటప్పుడు ఏం చేస్తారు, నువ్వా నేనే అనేటప్పుడు ఇంకేం చేస్తారు, నాకు నేను పొడుచుకుంటారా, ఎవడైనా సరే అదే కదా చేస్తారు. సంజన ఎమ్మెన్యేలు ఉండేటప్పుడు మీ ఇద్దరిలో తేల్చుకుంటూ ఒకరే అనేటప్పుడు ఏం చేస్తారు మరి. అది లాజిక్ వదిలేసి ఆ ఎమ్మెన్యేలకు నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినాను, అప్పుడు ట్రోఫీ కనబడాలి, మళ్ళీ పోక్ చేస్తుంది. ఇక్కడ పోక్ చేయడం విపరీతంగా చాలా అతి చేసింది. ఈరోజు ప్రోమో ప్రకారం చూసుకునే ఎపిసోడ్ చూసినా ఖచ్చితంగా మరింత డ్యామేజ్ జరుగుద్ది. సంజన గ్రాఫ్ పెంచడానికి పక్క ఫిక్స్ అయింది. ఎప్పటికైతే ఇలాంటి ఆట వల్ల ఫస్ట్లో విన్నర్ అనుకున్న తనూజ రన్నర్ వరకు ఇప్పుడు వచ్చినట్టుంది. ఇంకా టాప్ 3కి వస్తుంది, ఇంకా తగ్గిపోద్ది మరి చూడాలి. లేకపోతే అప్పుడు ఎంత క్లారిటీ ఇచ్చింది, డబుల్ ఆల్ట్రా సూపర్ ఆల్ట్రా క్లారిటీ ఇస్తున్నా, నేను ఎమ్మెన్యేల్ కాకుండా 3-4 ఉంటుంటే అప్పుడు ఎమ్మెన్యేల్ నాకు ఫస్ట్ ఆప్షన్ కాడు, అసలు చేసే ప్రసక్తే లేదు. కానీ 1-to-1 వచ్చినప్పుడు ఏం చేస్తారు, దాన్ని కూడా ఇక్కడ పోక్ చేసి మాట్లాడుతుంది అంటే ఇంకేమనుకోవాలి. సంజనా ఎమ్మెన్యేలు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. అలాంటప్పుడు నువ్వా నేను అన్నప్పుడు ఎవరైనా అదే కదా చేస్తూ ఉంది. పైగా ఇక్కడ అన్నింటికంటే దారుణం ఏంటంటే, ఈ తనూజయ్య చెప్పినందుకే సంజన ఎమ్మెన్యేల మీదకి వెళ్ళింది. కుక్కతో ఒకటి గోదావరి ఈదినట్టుగా నాకు సామెత ఉంటుంది కదా, అట్లా జరిగింది. పైగా తనూజ వెళ్ళి ఎమ్మెన్యేలకి సపోర్ట్ చేస్తూ, అంటే ఏదో సపోర్ట్ కూడా కాదు, అది కపట ప్రేమ అంటారు దాన్ని, అట్లా చేస్తూ వాళ్ళు సంజన పోక్ చేస్తుంది. వాళ్ళ మధ్య నువ్వే రెచ్చగొట్టేసి, నువ్వే గొడవ పెట్టేసి, మళ్ళీ నువ్వే డబల్ గేమ్ ఆడుతూ ఉంటే తిరిగి సంజనానే పోటు పొడిస్తే ఏమనుకోవాలి. ఆడియన్స్ ఖచ్చితంగా అన్నీ గమనిస్తారు, తెలివి తక్కువ అయితే కాదు. చాలమ్మా చాలా బాగా ఆడావు, నీకు నిజంగా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు కాకపోతే ఎప్పుడో ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చి ఉంటే ఇట్లాంటి గేమ్ ఆడింది నీకు ఎప్పుడో సాగనంపోవాలి. కాకపోతే ఏదేమైనా ఓటు పడతా ఉంది కదా, అట్లా ఉంటుంది. సరే, 2వ ప్లేస్కి సంజన వచ్చేసింది, నో డౌట్. 19% ఉంటే ఇప్పుడు 21% వచ్చింది. ఆవిడ డ్రీమ్ ఏదైతే ఉందో, 3 ఉండేటప్పుడు సూట్ కేసు నాకు వస్తా, నేను తీసుకుని వెళ్తా, నువ్వు కప్పు పట్టుకొని రా అని ఎమ్మెన్యేలకు ఒకసారి చెప్పింది కదా, అది బాగా వైరల్ చేశారు. అది మరి గుర్తు తెచ్చుకొని నిజంగా ఈవిడ డిజర్వే
ఈవిడ ప్రదర్శన కావచ్చు, ఈవిడ కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఈవిడ కంటెంట్ కావచ్చు అని ఈ ఆడియన్స్ ఎటు గుర్తించి నేరుగా సూట్ కేసు వరకు టాప్ 3 వరకు తీసుకెళ్లే ప్రయత్నమే కనిపిస్తూ ఉంది. అట్లాగే ఓటింగ్ జరుగుతూ ఉంది. నిజంగా హౌస్ మేట్స్ ఈవిడిని చుట్టూ ఆడుతున్న గేమ్ వల్ల వాళ్ళు బిస్కెట్ అయిపోయి ఈవిడ గ్రాఫ్ పెంచే ప్రయత్నమే జరుగుతుంది. ఇక 3వ ప్లేస్లో ఎమ్మెన్యేల్ ఉన్నాడు. ఒక 20% కొనసాగుతుంది, సేఫ్ ప్లే. అయితే చాలామంది అనుకోవచ్చు ఎమ్మెన్యేల్ అక్కడ ఏంటి సంజనాకి దెబ్బ కొట్టేసాడు. మాకు కాదు, ఆయన చాలా క్లారిటీ ఉంది. సంజనాయే తెలివిగా ఆలోచించలేకపోయింది. ఒక ఎమోషనల్గా ఆలోచించి తనూజ మాటలకి మ్యానిపులేట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినందుకు అనుభవించే పరిస్థితి వచ్చింది. తర్వాత కళ్ళు తెరిచింది ఆలస్యంగా. బాబు ఇంత డబల్ గేమ్ ఆడుతుందా, నన్నే ఇమాన్యుయల్ మీద రెచ్చగొట్టు పంపించి నేను ఇమాన్యుయల్ పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను పొడుస్తుందంటే మహానటురా బాబు, ఇంత డబల్ గేమా? పైగా ఇది ఇమాన్యుయల్ మీద ప్రేమ కాదు కదా, ఫోర్స్ చేసి పంపించింది, నన్ను వాడింది, నన్ను బాణంగా ఎక్కుపెట్టి ఆయన మీద గురిపెట్టి కొట్టింది, ఇప్పుడేమో మళ్ళీ నాకే దెబ్బేస్తుందంటే బాబు అండ్ రేంజ్లో ఇవన్నీ కూడా ఇక్కడ ఇమాన్యుయల్ కావచ్చు, సంజనాకు కావచ్చు గ్రాఫ్ ఇది బాగానే ఉంది. కాకపోతే ఇమాన్యుయల్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు, మమ్మీ నువ్వు సుమన్ కానీ భరణికి కానీ మన ముగ్గురము డీమోన్ నువ్వు నేను అటు ఓట్లు 3 వేసి ఉండుంటే వాళ్ళు ఇటు నాకు 3 వేసి ఉంటే అప్పుడు కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చేప్పుడు ఏం చేస్తాడు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాడు. అప్పుడు సుమన్ శెట్టిని ఎవరినో తెప్పించి ఉండేవాళ్ళు. ఆయన మామూలుగా డిజర్వ్ అయ్యి తెప్పించడానికి 0 to 2.5 lakh ఇచ్చేటప్పుడు కూడా ఈవిడనే తెప్పించి, ఇప్పుడు ఈవిడనే తెప్పించి, అన్ని రకాలుగా తెప్పించి, పైగా స్ట్రాంగ్ ఇమాన్యుయల్ చేసిన తప్పు ఏంటి, మంచి ప్రదర్శన ఇవ్వడమా, కృషితో కసితో ఎంటర్టైన్మెంట్ చేస్తూ కంటెంట్ ఇచ్చుకుంటూ టాస్కులు అద్భుతంగా ఆడుకుంటూ బ్రహ్మాండంగా అది రావడం తప్ప ఆయన తెప్పించిన భరణి చెబుతూ ఉన్నాడు చూడండి. సుమన కూడా కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతున్నాడు చూడండి. తను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరిని పడాలి, ఇమ్మునా ఓకే, తను ఇప్పుడు ఏం తినాలి, బిర్యానా ఓకే, తను ఇప్పుడు ఐస్ క్రీమ్లు 3 తినాలా 4, ఇలాగే ఉంది ఆయన సీజన్ అంతా. కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఆయన ఏమో మళ్ళీ ఎఫర్ట్స్ గురించి మాట్లాడుతాడు. ఇమాన్యుయల్ అట్లాగే తెప్పేస్తాడు. స్ట్రాంగ్గా ఆడడము, పర్ఫార్మెన్స్ చేయడము ఇంతవరకు రావడం తప్ప. సో ఇమాన్యుయల్ గ్రాఫ్ కూడా పెంచే కార్యక్రమం అయితే అంటే బలంగా ఎన్నో లాగేస్తారంట కాలు పట్టుకుని. అక్కడ ఏమో అసలు ఉన్నామా తిన్నామా ముద్దపప్పులా కూర్చోవాళ్ళు అందరితో కలిపి చక్కగా ముచ్చారు ముగ్గు ఆడుకుంటూ కూర్చుంటారు. వాళ్ళేమో డిజర్వ్ అంట. ఇట్లాంటి గేమ్ ఆడేటప్పుడు ఆడియన్స్ తెంగరోలా పిచ్చోలో తెలివి తక్కువలా, ఎవరు ఉండాలి ఎవరిని పంపరో తెలియదా. ఇక 4th ప్లేస్లో డీమోన్ ఉన్నాడు 12%. కానీ ఇతడు రిస్క్లో ఉన్నాడైనా నేను చెబుతున్నా. ఎందుకంటే ఈయనకంటే భరణి కిందే ఉన్న డబుల్ ఎలిమినేషన్లో ఒకవేళ సుమన్ శెట్టితో పాటు డీమోన్ కూడా పంపేస్తారేమో. ఎందుకంటే భరణి అరవేర భయంకరమైన హైలీ రికమెండేషన్తో వచ్చాడు కదా. ఇప్పటికే ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండానే మళ్ళీ రీఎంట్రీ తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాగే ఉంచే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే బాగా వైరల్ అవుతుంది. నాగబాబే కాదు, నాగబాబు కూతురు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. హోస్ట్తో మనం మాట్లాడింది, ఆ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంక తిరగలేదు, ఆయన ఉంటాడో ఉంచుతారో అని లెక్క. అయితే భరణి కూడా నాకు తెలియక అడుగుతున్నా. అఫ్కోర్స్ ఆయన రావడము ఓటింగ్తో సంబంధం లేకుండా రికమెండేషన్తోనే వచ్చాడు. ఇప్పుడు కొనసాగేది కూడా టాప్ 5లో ఉంచినా ఉంచక్కర్లా. అయితే ఇతను ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడంటే ఇందుకు లైవ్లో నేను చూసేటప్పటికి సంజనాతో, నా అంతటి నేను వెళ్ళలేదు, ఆడియన్స్ పంపించేశారు. ఏందయ్యా అది, ఆడియన్స్ ఎందుకు పంపిస్తారు? నీ మీద కసి, కోపం, వ్యక్తిగత కక్షలో ప్రతీకారం ఉందా? మిగతా వాళ్ళకంటే నీ పర్ఫార్మెన్స్ బాగోలేదు, నీ గేమ్ నచ్చలేదు, నువ్వు డిజర్వ్ కాదు, నీకు ఓట్లు వేసేంత గేమ్ నువ్వేం ఆడి ఇట్లా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వట్లేదనే కదా పంపించేశారు. నీ అంతటి నువ్వు వెళ్ళిపోయినా అరే ఆయనకి హెల్త్ బాగోలేదు, లేకపోతే ఉండలేక ఇమ్మడలేక ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళిపోయాడన్నా వాక్డౌట్ ఎలిమినేషన్ అని చెప్పేసి కొద్దిగా సింపతనం ఉండేది, రెస్పెక్ట్ కూడా ఉండేది. ఆడియన్స్ ఒక కంటెస్టెంట్ని రిజెక్ట్ చేశారంటే ఆట నచ్చలేదనే, నీకు సపోర్ట్ లేదని, మద్దతు ఇవ్వట్లేదని, నీ ప్రదర్శన బాగోలేదని, నీ కసి, నీ కృషి, నీ ఏమంటారు దాన్ని కాంట్రిబ్యూషన్ ఏమీ లేదని, దాన్ని ఏదో గొప్పలాగా వింతలాగా విడ్డూరాలో నా ఎంతటైనా వెళ్ళలేదంట. నాయన నువ్వు 100% ఇచ్చారనుకున్నా అది నచ్చలా, అందుకే పంపేశారు. ఆ బేసిక్ లాజిక్ కూడా అర్థం కాకుండా చెబుతూ ఉంటే ఇలాంటివి మాట్లాడకపోతే బెటర్, లేకపోతే నవ్వుకుంటారు ఆడియన్స్. ఇట్లా ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు ఏంటని. నా ఎంతటి నేను వెళ్ళే, బయటికి వెళ్ళాడు వచ్చాడంటే నిన్ను ఎందుకు బీకేశారు, మిగతా వాళ్ళందరిని ఉంచారు, నేను పంపారంటే అర్థం ఏంటి, నీ ప్రదర్శన బాగోలేదనే కదా. బట్ అది కూడా ఆలోచించలేకుండా చెబుతూ ఉంటారు. ఏందిరా నాయన ఇలాంటి కంటెస్టెంట్లా అనిపిస్తూ ఉంది. అయితే చెబుతున్నా కదా, డీమోన్కి 12 ఉంటే భరణికి 11 ఉంది. కానీ రికమెండేషన్ వల్ల ఉంచవచ్చు, ఆశ్చర్యపోవకల. దురదృష్టవశాత్తు డీమోన్ కూడా డబుల్ ఎలిమినేషన్లో పంపించవచ్చు. సింగిల్ ఎలిమినేషన్ ఎటు సుమనే జాగా బొక్కనే చాలామందికి ఫీలింగ్. ఈ వారం ఇంకా ఫీలింగ్. అక్కడ బాగా ఆడిన సంజనాన్ని తీసేస్తాడంట, 0 అంట, ఎఫెక్ట్ అని సావిడికి చెబుతూ ఉన్నాడు. ఇక్కడేమో ఇమాన్యుయల్కి అంట నక్కకే నాగలనుకుని తేడా ఉంటుంది. ఇమాన్యుయల్కి ఏమో తప్పించేయాలని చెబుతూ ఉంటే ఇలాంటి కంటెస్టెంట్ని భుజాల మీద నెత్తి మీద మోసుకుని టాప్ 5లోకి తెచ్చారు కదా. ఇంకా ఉంచి ట్రోఫీ కూడా ఇచ్చేస్తే మనం అందరం 2 చేతులు జేబులు పెట్టుకుని చప్పట్లు కొడుకుని వెళ్ళిపోదాం. ఆడియన్స్గా మనం చాలా హైలీ డిసప్పాయింట్ అయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళ రికమెండేషను, ఈ వీవైపు ట్రీట్మెంటు, సుమన్ శెట్టిని కాపాడుకుంటూ జాకీలు లేపి ఎలివేషన్లు ఇచ్చి ఇవన్నీ జరిగితే ఇక డీమోన్ పవన్ లాంటి కామనర్ కేటగిరీలో వచ్చినాడు ఇంకేం చేస్తాడు, బలి అయిపోవాల్సింది. మరి అదే జరుగుతుంది చూద్దాం. సో మొత్తానికి సుమన్ శెట్టి అయితే సింగిల్ ఎలిమినేషన్ 100%
ఇక డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్తో పాటు డీమోన్ కూడా పంపించవచ్చు, మరొక కామనర్ బలి కావచ్చు. సో మీకేమనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. మిస్డ్ కాల్స్ అయితే ఇవ్వండి మీ ఫేవరెట్ ఎవరైనా ఉంటే.